గోధుమ పిండితో లడ్డు ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్దీ. ముందైతే ఒక పాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని అందులో కొంచెం ఉప్మా రవ్వ అంటే గోధుమ రవ్వ వేసుకోండి. నచ్చిన వాళ్ళైతే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నెయ్యిలో కొంచెం బాగా వేపుకున్న తర్వాత అందులో కొంచెం కప్పుడు గోధుమ పిండి వేసుకోండి. అదే చపాతీ పిండి ఉంటుంది కదా, చపాతీ పిండి అనమాట. అందులో కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోండి. మాకైతే కొంచెం గడ్డలు కట్టేసింది. ఇంకా జర్నీలో చలి ఎక్కువ కదా, ఫాస్ట్గా గడ్డలు కట్టేస్తుంది. చూడండి ఈ కలర్ ఎంత బాగుందో. అలా వేగిన తర్వాత అందులో కొంచెం మిల్క్ వేసుకోండి. 1/2 కప్ మిల్క్ అయితే సరిపోతుంది. మిల్క్ వేసుకున్న తర్వాత డ్రై పౌడర్లా అయిన తర్వాత ఆ పౌడర్ కొంచెం బెల్లం అనమాట వేసుకొని మిక్సీ పట్టండి. ఇంతట్లోపు కొంచెం డ్రై ఫ్రూట్స్, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని కొంచెం వేపుకొని ఆ డ్రై ఫ్రూట్స్ అండ్ ఈ పౌడర్ కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకొని, చూసారా మిక్సీ పట్టేసాను. ఈ మిక్సీ పెట్టిన పౌడర్ కూడా అన్నీ కలిపి మిక్స్ చేసేసుకొని ఉండలుగా చేసుకోవడమే. అంతే, చాలా సింపుల్ అండ్ చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంది. నిజంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అంతే, ఇలా ఉండలుగా చుట్టేసుకోవడమే. థ్యాంక్ యూ, బాయ్.